నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్లో ఏమన్నాడు, 200 logs ఆర్ స్టాక్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఓకేనా, ఈ మేనర్లో 200 logs అనేవి పెట్టాడంటే. సో 20 logs ఇన్ ది బాటమ్. ఓకేనా, బాటమ్ రో ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయంట. అండ్ 19 ఇన్ ద నెక్స్ట్, రైట్, అండ్ 18 ఇన్ ద నెక్స్ట్, దాని మీద టాప్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ రో అండ్ నెక్స్ట్ 200 అండ్ సో ఆన్. ఇన్ ది హౌ మెనీ రోస్ ఆర్ దేర్ 200 logs ప్లేస్డ్ ఇన్. ఓకేనా, ఎన్ని రోస్ ఉంటాయి, ఇలా ఉంటే ఎన్ని రోస్, ఎన్ని 200 logsని సెటప్ చేయాలంట. 200 logsని సెటప్ చేస్తే ఎన్ని లాగ్స్ ఉంటాయని అడుగుతున్నాడు, అదొకటి. నెక్స్ట్ హౌ మెనీ లాగ్స్, ఓకేనా, అండ్ ఇన్ ద టాప్ రోస్ అంటున్నాడు. అంటే టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఓకేనా, సో అదొకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ముందటి పాయింట్ ఏమన్నాడు, కింద ఎంత అన్నాడు 20 అన్నాడు, తర్వాత ఎంత అన్నాడు 19 అన్నాడు, తర్వాత ఎంత 18. అంటే డిక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది, బట్ ఈక్వల్గా డిక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్టే. సిరీస్ రాయాలి ఫస్ట్. సిరీస్ రాస్తే మనకి సగం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సొల్యూషన్లో చూడొకసారి. సో 20, ఫస్ట్ 20, తర్వాత ఎంత అన్నాడు 19, తర్వాత ఎంత 18 అండ్ సో ఆన్ అన్నాడు. ఫస్ట్ వాడు ఏం కొనుక్కోమంటున్నాడు, ఎన్న కొనుక్కోమంటున్నాడు. ఫస్ట్ వాడు ఏం కొనుక్కోమంటున్నాడు, ఎన్న కొనుక్కోమంటున్నాడు. ఎన్న కొనుక్కుందాం ఒకసారి. ఎన్న కొనుక్కోవాలంటే మనకి ఎంత రావాలి, ఎన్న కొనుక్కోవాలంటే లాస్ట్ది మనం రావాలి. లాస్ట్ది మనం క్యాలిక్యులేట్ చేసే లేదు కనుక మనం ఏం చేయాలి. సో 200 logs. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నెంబర్ ఆఫ్ 200కి ఎలాగ ఎస్ఎన్ ఇచ్చాడు కదా, మనకి ఎస్ఎన్ ఇచ్చాడు. ఎస్ఎన్ ఎంత అన్నాడు 200 అన్నాడు. 200 అంటే మనం ఈజీగా మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎంత 20, డి వాల్యూ తెలుసు ఎంత 19 - 20 దట్ ఈజ్ -1. డి వాల్యూ అనేది -1. సో ఎస్ఎన్ ఫామ్లో వేద్దాం. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎస్ఎన్ ఎంత 200. 200 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 20 ప్లస్ n-1 ఇంటూ -1. 200 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 2 0 ఎంత 40 ప్లస్ ఓకేనా -n. ఓకేనా, సో చూడండి 40 -1 ఇంటూ n -n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1. సరిపోయిందా? సో ఇప్పుడు చూడండి ఒకసారి 200 ఇటు తీసుకొచ్చండి 400 ఈక్వల్ టు n ఇంటూ 41 మైనస్ n, అంతే కదా. సో 400 ఈక్వల్ టు n ఇంటూ 41 అంటే 41n మైనస్ n ఇంటూ n స్క్వేర్. సరిపోయిందా? n ఇంటూ n స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మైనస్ n స్క్వేర్ని 41 ఇటువైపు తీసుకొస్తాను. అంటే n స్క్వేర్, రైట్, n స్క్వేర్ మైనస్ 41n. ఓకేనా, సో మైనస్ 41n. ఓకేనా, సో ఇది ప్లస్ 400 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ వస్తే మనం ఏం చేస్తాం, ఓకేనా, ఫ్యాక్టరైజ్ మెథడ్ చేస్తాం. ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఏం చేయాలి, మల్టిప్లై చేస్తే 400 రావాలి. ఓకేనా, ఆ రెండు ఫ్యాక్టర్స్ని నేను సబ్ట్రాక్షన్ కానీ అండ్ ఎడిషన్ కానీ చేస్తే -41 రావాలి. ముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటాను చూడండి ఒకసారి. 400 2 ఇంటూ 200 అని రాస్తాను. ఇంకోసారి ఏం చేస్తానంటే 4 ఇంటూ 100 అని రాస్తాను. ఇంకోసారి ఏం చేస్తానంటే 4 ఉంది కదా 16 ఇంటూ 25 అని రాస్తాను. 16 ఇంటూ 25 అని రాస్తే మనకి 41 వస్తుంది కదా, -41 అవుతుంది. -41 అవుతుంది కదా, ప్లస్ 400 రావాలి కదా. నేను ఏం చేస్తానంటే -16 ఇంటూ -25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 400 -16 -25 -41 వస్తుంది. సో సాల్వ్ చేసేద్దాం ఇప్పుడు మనం. సో అది ఏమన్నాడు, సో n స్క్వేర్ -41n అండ్ 400 ఈక్వల్ టు 0. n స్క్వేర్ -16n. ఓకేనా, సో -25n ప్లస్ 400 ఈక్వల్ టు 0. n కామన్ తీసానంటే n-16 -25 కామన్ తీస్తే n-16 ఈక్వల్ టు 0. సో n-16 అండ్ n-25 ఈక్వల్ టు 0 అంటే n ఈక్వల్ టు 16 n ఈక్వల్ టు 25. అదేంటి సార్ n వాల్యూ 2 ఎలా వచ్చాయి, మరి 2 వస్తే n వాల్యూస్ మనం ఎలా చెప్తాం. ఓకేనా, సో ఈ 2 వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి, అది కూడా వాల్యూడ్ వచ్చాయి. సపోజ్ ఏదైనా ఒకటి ప్లస్లో వచ్చి ఒకటి మైనస్లో వచ్చిందంటే ప్లస్ వాల్యూ మనం తీసేసుకుంటాం. ఇలాంటి సమయం మనం ముందు ఆల్రెడీ చూసాం. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం గమ్మత్ ఏంటంటే n వాల్యూ 16 వచ్చింది, n వాల్యూ 25 వచ్చింది. అరే బాబా, మరి ఇప్పుడు 2 వస్తే మన పరిస్థితి ఏంటంటే మనం ఏఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏఎన్ కూడా మనకు నెగిటివ్స్లో రాకూడదు కదా. ఏఎన్ లాస్ట్ టర్మ్ నెగిటివ్స్లో వస్తుంది ఏంటన్నా, ఎందుకంటే ఇవన్నీ లాగ్స్ అంటే ఒక లైన్లో వేయాలి. అర్థమవుతుంది, ఒక లైన్లో ఖచ్చితంగా అక్కడ లాగ్స్ అనేవి ఉండాలి.
మైనస్లో ఉందంటే లాగ్స్ లేనట్టే కదా దాని అర్థం, అవునా కదా? సో మైనస్ వాల్యూ ఏ అని ఫైండ్ అవుట్ చేద్దాం, అయిపోద్ది. ఓకేనా? మనకి అలాగే ఎన్ వాల్యూ వస్తుంది కదా, ఏ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు నేను 25తో చేస్తాను. A25 ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ D, అంతే కదా? సో ఏ అంత మనకి 20 ప్లస్ n-1 అంటే 24 ఇంటూ -1 అమ్మ, అంటే 20 మైనస్ 24 రా, అంటే -4 వచ్చింది రే. A25 అనేది -24 వచ్చింది. అసలు లాస్ట్ టర్మ్ కూడా -24 రాకూడదు, ఎందుకంటే ఇది లాగ్స్ ఒకదానితో ఒకదానిపైన ఒకదాని పడి టాప్ మోస్ట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎన్నో కానీ లాగ్స్ అనేవి ఉండాలి. అలా ఉంటేనే అది వ్యాలిడ్, లేకపోతే కాదు. అందుకే ఇక్కడ మనకి ఏంటి, ఎన్ వాల్యూ అనేది 25 నాట్ వ్యాలిడ్, ఎన్ వాల్యూ 16 వ్యాలిడ్. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఎన్ ఈక్వల్ టు 16 రా, సరిపోయిందా? ఓకేనా? సో ఎన్ని లాగ్స్ ఉంటాయంటే 16 లాగ్స్ ఉంటాయి, సరిపోయింది. మరి అక్కడ ఇంకోటి కూడా కనుక్కోమన్నాడు, లాగ్స్ ఆర్ దేర్ ఇన్ టాప్ రో, ఎన్ని ఉన్నాయి టాప్ రోలో అన్నాడు. ఏ అని ఫైండ్ అవుట్ చేసేయండి. ఇప్పుడు 16 యూజ్ చేసి చేయండి. ఓకేనా? సో A16 ఈక్వల్ టు A ప్లస్ 15D. ఏ ఎంతనన్నా 20 ప్లస్ 15 ఇంటూ -1 అంటే 20 మైనస్ 15. A16 వచ్చేసరికి ఎంత, 5. అంటే లాస్ట్ అంటే టాప్ మోస్ట్ రోలో ఉండే ఓకేనా లాగ్స్ ఏంటంటే 5 అనమాట. ఓకేనా? యా, ఎన్ వాల్యూ అనేది మనకి 16. ఓకేనా? సో టాప్ రోలో ఉండే లాగ్స్ ఎన్ని, 5. ఓకేనా? యా, అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్త నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.